ఇప్పుడేంటంటే బిగినర్స్ అనే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. మనకు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజెస్ కనుక కావాలి అంటే మనం ఏం చేయాలంటే పాండాస్, నమ్‌ఫైస్ అనే టూల్స్ ఉంటాయన్నమాట. అలానే జాంగో అంటారు. వీటిని గురించి మనం నేర్చుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే మార్కెట్‌లో ఇంకా పైథాన్ గురించి మనం ఫ్రమ్ ద స్క్రాప్ నుండి ఎంటైర్ ఎన్నేళ్ళైనా గానీ ఇవే కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకా వేరే ఏమీ ఉండవన్నమాట. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టూల్‌ని వాడతారు. ఆ టూల్‌కి తగ్గట్లు మనం ఏం చేయాలంటే ఇంకొంచెం షైనింగ్ అవ్వడం అనేది మాత్రమే చేస్తారన్నమాట. ఓకేనా? అవన్నీ ఏమో ముందులో వెళ్ళకుండా మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే రైట్ నౌ ఐ యామ్ ట్రైయింగ్ టు షేర్ మై స్క్రీన్. మనం ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకొని మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనం డిక్షనరీ స్టార్ట్ చేసాం కాబట్టి డిక్షనరీస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం. ఓకే ఓకే వసంత్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? అంటే మా అమ్మాయి ఒక క్వశ్చన్ చెప్పింది ఏంటంటే మనకు ఒక నెంబర్ ఇస్తారంట. ఎంత ఇచ్చారు? 165. ఇది చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఇలాంటి టికెట్స్ సాల్వ్ చేయడం చాలా చాలా టఫ్ అనమాట. ఒకటి నా దగ్గర ఒక నెంబర్ ఉంది. ఏంటంటే 165 అని ఒక నెంబర్ ఉంది. ఓకేనా? ఆ నెంబర్ని నేను ఏం చేయాలంటే దీంట్లో డిజిట్స్ ఏమేమి ఉన్నాయి చూడు. హరివందన, వాట్ ఆర్ ద డిజిట్స్ ఇన్ దిస్ నెంబర్? ఈ నెంబర్లో డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 1 అని ఒకటి ఉంది. తర్వాత ఇంకేముంది? 6 అని ఒకటి ఉంది. అలానే ఇంకొకటి ఏముంది? 5 అని ఒక డిజిట్ ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్లో ఉన్న ప్రతి డిజిట్ రాయాలి. తర్వాత ఏం చెప్పాలి? స్పేస్ ఇచ్చేసి నెక్స్ట్ డిజిట్. తర్వాత ఏం చేయాలి? స్పేస్ ఇచ్చి ఆ తర్వాత డిజిట్ అనేది రాయాలి. ఇలా ప్రోగ్రామ్ రాయాలి అంటే పైథాన్‌లో మనం ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది మనకి ఇచ్చిన టికెట్ అన్నమాట. ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే ఆ నంబర్‌లో ఒక్కొక్క డిజిట్ ఆఫ్టర్ మరొక డిజిట్‌కి ఏం కావాలంటే గ్యాప్ ఉండి ఆ తర్వాత నాకేం కావాలంటే మరుసటి నెంబర్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం పైథాన్‌లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన టికెట్ అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఇన్పుట్‌లో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో, ఆ డిజిట్స్ అన్నీ కూడా నాకు ఎలా కావాలి? 1 బై 1 కాదు ప్రింట్ అవ్వాల్సింది. ఒక డిజిట్ తర్వాత స్పేసు, ఆ తర్వాత మరొక డిజిట్, ఆ తర్వాత మరొక డిజిట్. అలా నాకేం కావాలంటే ప్రతి డిజిట్ కూడా నాకేం కావాలంటే ఒక డిజిట్ తర్వాత డిజిట్‌లో నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే మనం ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద టికెట్ అన్నమాట. ఎవరైనా సరే ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను. పైథాన్ అనేది ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాను అనుకో, దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలని నాకు అర్థమైంది. అలానే మనం తీసుకున్న ప్రతి క్యారెక్టర్ అయ్యిందేందో తర్వాత చూద్దాం. ఓకే దెన్. ఇప్పుడు నాకేం చెప్పారంటే నా క్వెషన్ ఏంటిది అంటే ఒకసారి చదువుకుంటాను. ఏమని చెప్పారంటే రైట్ ది ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నంబర్. నువ్వు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకోండి అని చెప్పారు. ఓకే. ఆ తర్వాత ఏం చేయమన్నారు? దట్ ప్రింట్స్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్. అంటే మనకి ఏదైతే నంబర్స్ ఇచ్చారో ఆ నంబర్ లోపల బోల్డెన్ డిజిట్స్ ఉంటాయి కదా! ఆ నంబర్ లోపల ఉన్న డిజిట్స్ అన్నిటికి నువ్వేం చేయాలంటే ఒక డిజిట్, తర్వాత స్పేస్ ఇచ్చి ఆ నంబర్‌లో ఉన్న మరొక డిజిట్, ఆ తర్వాత స్పేస్ ఇచ్చి మరొక డిజిట్. అలా మనం ఏం చేయాలి? మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌లో ఉన్న ఆల్ డిజిట్స్ ఏవైతే డిజిట్స్ ఉంటాయో, ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్స్‌ని ఒకే లైన్‌లో ప్రింట్ చేయాలి. కాకపోతే నేనేం చేయాలంటే ఒక నెంబర్ తరువాత మరొక నెంబర్ అనేది వచ్చేటట్టు మనం ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన టికెట్ అన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక టికెట్ కనుక చేయాలనుకో ఎక్కడికెళ్ళాలి మనం వసంత? ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక టికెట్ కనుక ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే
ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసేసి దాని ఆధారంగా మనం ఏం చేయాలి, ప్రోగ్రామింగ్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఓకేనా. నాకు ఈ క్వశ్చన్లో ఇన్పుట్ ఏమి ఇచ్చారు, ఏమి చెప్పాడు, నేనేం చేశానంటే నా దగ్గర ఒక ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో నువ్వు ఏమైనా తీసుకో, అది ఎంత తీసుకోవాలి, ఇంటీజర్ రూపంలో ఉన్న నెంబరే తీసుకోవాలనుకున్నాను. నేనేం చేశానంటే 165 అని తీసుకున్నాను. ఓకే, నేను ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నానో ఆ తీసుకున్న మొత్తాన్ని కూడా ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నెంబర్ని ఎన్ అనుకున్నాను. ఇస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏమని పెట్టుకున్నా అంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. ఓకే, అప్పుడు నాకేమింది, ఎన్ అనే వేరియబుల్ నేను ఏదైతే తీసుకున్నాను నెంబరు, ఆ నెంబర్ వచ్చి ప్రాపర్గా స్టోరేజ్ అయిపోయింది. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, చాలా టికెట్లు చేశాను, నేను ఫర్ లూప్తోనే చేస్తాను. ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో ఏం కావాలి మనకి, ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత మరొక క్యారెక్టర్, దాని తర్వాత మరొక క్యారెక్టర్. అంటే నాకు ఫర్ అనే ఒక లూప్ వాడాలి అంటే నాకు ఏం కావాలి, ఒక నెంబరు, ఒక స్టార్టింగ్ నెంబర్ నుండి ఆ ఎండ్ నెంబర్ వరకు ఉన్న సీక్వెన్స్లో కనుక ప్రింట్ అవ్వాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ వాడతాం. అలానే మనం తీసుకున్న డేటా నుండి ఒక్కొక్క క్యారెక్టర్ బై క్యారెక్టర్ కనుక ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా డీల్ చేస్తాం. అదే ఒక తీసుకున్న నెంబర్ నుండి బిఫోర్ ద నెంబర్స్ ఒక సీక్వెన్స్లో కనుక నెంబర్ ప్రింట్ అవ్వాలనుకో ఒక కాన్సెప్ట్ వాడతాం. నాకు ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏదైతే ఒక ఏదైతే ఒక సీక్వెన్స్ తీసుకున్నానో ఆ సీక్వెన్స్ నుండి ఏం కావాలి, ప్రతి క్యారెక్టర్ కూడా ఏం కావాలి, ఈచ్ క్యారెక్టర్ నాకు ఏం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. ఈచ్ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఏం కావాలి, ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఫర్ లూప్ ఎలా రాస్తారనేది చూద్దాం. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అని పెట్టేసి తర్వాత ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ ఐ అని చెప్పాను, ఇన్ అని చెప్పేసి సీక్వెన్స్ ఏంటిది మనం తీసుకున్న నెంబరు అని కాబట్టి ఎన్ అని ఇచ్చాను. అప్పుడు నాకు ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దామా. ఓకే, అప్పుడు నాకు ఏం జరిగింది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇక్కడ నాకు ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం జరిగింది, లైన్ నెంబర్ 3లో ఏం జరిగింది ఎర్రర్, లైన్ నెంబర్ 3 అనేది ఏం జరిగిందంటే ఒక మిస్టేక్ వచ్చిందంటే, ఏమని వచ్చిందంటే మనం తీసుకున్న ఏ నెంబర్ అయినా సరే నాకు ఎలా ఉండాలి ఫర్ లూప్ అనేది రాయాలి అంటే నేనేం చేయాలి, అదంతా కూడా నాకు ఎలా ఉండాలి, స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండాలి. ఒక స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని మాత్రమే మనం ఏం చేయగలమంటే ఒక వేరియబుల్లోకి తెచ్చుకోగలము అని తెలుసు కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ఆ ఉన్న ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని స్ట్రింగ్ రూపంలోకి మార్చుకున్నాను. అప్పుడు నాకేమైంది, నేను ఏదైతే ఒక సీక్వెన్స్ తీసుకున్నానో ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా నాకేమైందంటే లైన్ బై లైన్ ఒక క్యారెక్టర్ తర్వాత మరొకటి, ఆ క్యారెక్టర్ తర్వాత మరొకటి, ఇలా ఒక సీక్వెన్స్లో కనుక ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్యాటర్న్ ద్వారా చేస్తామని తెలుసు కదా. కానీ నాకు ఇచ్చిన టికెట్ ఏంటి, మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో దానిలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవ్వాలి, ఒక క్యారెక్టర్ ప్రింట్ అయ్యి తర్వాత ఏం కావాలి, స్పేస్ రావాలి, తర్వాత ఏం కావాలి, మరొక క్యారెక్టర్, తర్వాత స్పేసు, తర్వాత మరొక క్యారెక్టర్. ఇలా కనుక ప్రింట్ అవ్వాలి అంటే మనం కోడ్ ఎలా రాస్తారనేది మనకున్న మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే నాకేం కావాలి, ఏం కావాలి అనేది చూద్దాం. ఏం కావాలన్నాడు, ఒక నెంబర్ కావాలన్నాడు, తర్వాత నాకేం కావాలి, స్పేస్ కావాలి అన్నాడు, తర్వాత నాకేం కావాలి, మరొక నెంబర్ కావాలన్నాడు, దాని తర్వాత ఏం కావాలి, స్పేస్ కావాలి అన్నాడు, తర్వాత నాకేం కావాలి, మరొక నెంబర్ కావాలి అన్నాడు, ఇంకా థర్డ్ డిజిట్. ఇలా ఏం కావాలి, దాని తర్వాత ఏం కావాలి, స్పేస్ అనేది కావాలి. ఇలా మనం ఏదైతే సీక్వెన్స్లో ఒక నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత నాకేం కావాలి, స్పేస్ రావాలి. అలా కనుక రావాలి అంటే అప్పుడు మనం కోడ్ ఏం చేయాలి, అప్పుడు మనం ఎలా చేస్తారంటే ఫర్ లూప్లో మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్లో యాక్సెసింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మనం ఎలా చేస్తున్నాం చూడు, ఎలా చేస్తున్నాం అంటే నేను నాకేం కావాలి, ఎస్టీఆర్
ఐ అని తీసుకున్నాను. ఐ అంటే దాని మీనింగ్ ఏంటి? ఐ అనే వేరియబుల్‌కి ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ రావాలి. తర్వాత నేనేం చేశాను, లెస్ అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను, డబుల్ కోట్స్‌లో స్పేస్ తీసుకున్నాను. అంటే అప్పుడు నాకేం జరిగిద్దో చూడు, ఏం జరిగిద్ది? ఐ అనే ఏదైతే ఏదైతే వచ్చి స్టోరేజ్ అయిందో ఆ వాల్యూ ప్లస్ తర్వాత ప్రింట్ ఆఫ్ అని ఈ ప్యాటర్న్ పెట్టాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఏం జరిగింది? ప్రతి నంబర్ వచ్చింది. దాని పక్కన స్పేస్ వచ్చేసింది. కానీ నాకేం కావాలి? నాకు ఇందాక ఏదైతే కోడ్ రాసానో అదే కోడ్ ఎగ్జిక్యూట్ అయిందే తప్పితే నాకేం జరగలేదనమాట. సో, నాకిప్పుడు ఏం కావాలి అంటే ప్రతి నంబరు దాని తర్వాత నంబర్‌కి ఏం కావాలంటే స్పేస్ అనేది వచ్చి ఒక లైన్‌లో రావాలనమాట. అలా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారనమాట. ఏంటిది అంటే ఆ ప్యాటర్న్ ఏంటి అంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఏదైనా కానీ మనం ఒక సీక్వెన్స్‌లో తీసుకున్న నంబరు, ఆ నంబర్ ప్రింట్ అయిపోయి తర్వాత ఏం కావాలి స్పేస్ రావాలి. ఆ తర్వాత ఏం కావాలి మరొక క్యారెక్టర్. తర్వాత ఏం కావాలి స్పేస్ రావాలి. తర్వాత మరొక క్యారెక్టర్. ఇలా రావాలి అంటే మనం ఏం చేస్తారంటే ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవుతారనమాట అందరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. ఏంటి అంటే ఇలా ఒకే లైన్‌లో అవుట్‌పుట్ కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఒక మనం ఏం చేయాలి అంటే ఒక సమ్ గనక చేయాలంటే మనం ఏం చేసాం క్యుములేటివ్ సిరీస్‌లో ఎలా అయితే చేసామో అలానే మనం ఏం చేయాలంటే ఫర్ లూప్‌కి బయట మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. ఆ వేరియబుల్ ఏంటంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో మనం ఏం తీసుకోవాలంటే ప్రతి దానికి స్పేస్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ ఎంప్టీగా ఉన్న ఒక స్ట్రింగ్ తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఒక రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో మనం ఏం చేయాలంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ ఫస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ ఏదైతే ఉందో క్యుములేటివ్ సిరీస్ రాయాలన్నమాట. రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని తర్వాత ఏం చేయాలి ప్లస్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలి ఈచ్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది కాబట్టి ఐ అనే వేరియబుల్ తీసుకొని తర్వాత నాకేం కావాలి ప్రతి క్యారెక్టర్ తర్వాత నాకేం కావాలి ఒక స్పేస్ అనేది రావాలి. అలా రావాలనుకోకుండా నాకేమైంది ఫస్ట్‌ది స్ట్రింగు నంబరు, తర్వాత స్పేసు. తర్వాత ఏమైంది మళ్ళీ నెక్స్ట్ నంబర్ వచ్చినప్పుడు ఇలా ఏమైందంటే ప్రతి నంబర్ కూడా నాకేం కావాలి స్టోరేజ్ అవ్వాలి అనుకున్నాను. అలానే నేనేం చేశాను రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే ఈ సీరీస్‌ని ఫాలో చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికెళ్ళి రిజల్ట్ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడు ఫస్ట్ లైన్‌లో ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అయిపోయింది. తర్వాత లైన్‌లో ఏమైంది 2 వాల్యూస్. తర్వాత లైన్‌లో నాకేమైంది అన్ని వాల్యూస్ వచ్చినాయి. నాకు కావాల్సిన కోడ్ అనేది ఏంది 1 లైన్‌లో కావాలి కాబట్టి నేనేం చేశానంటే ఈ స్పేస్ అనేది తీసేసాను. తీసేసి నేనేం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూడండి. అంటే మనం ఏదైనా ఒక సీక్వెన్స్‌లో ఒక క్యారెక్టర్, తర్వాత మరొక క్యారెక్టర్, తర్వాత మరొక క్యారెక్టర్‌ని గనక మనం ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఉన్న క్యారెక్టర్‌ని యాజ్ యూజువల్‌గా మనం ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ వేరియబుల్‌కి మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక ఎంప్టీ స్ట్రింగ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎంప్టీ స్ట్రింగ్‌కి మనం ఏం చేయాలంటే లూప్‌లో ఉన్న వాల్యూని కనుక తీసుకెళ్ళి పెట్టామనుకో అప్పుడు ఏం జరిగిద్దో చూడండి. ఈస్ ఇదంతా తీసేయాలి. తీసేసి నేనేం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నాకేమైందంటే మనం తీసుకున్న క్వెషన్ ఏదైతే ఉందో అదే నంబర్ అనేది నాకేమైందంటే యాజ్ యూజువల్‌గా వచ్చేసేసింది. అలానే నేనిప్పుడు ఏం చేసేసానంటే ప్రతి నంబర్ తర్వాత నాకు స్పేస్ కావాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళేసేసి ఒక డబుల్ కోట్‌లో ఒక స్పేస్ అనే క్యారెక్టర్ తీసుకున్నాను. తీసుకొని కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమైందంటే నేను తీసుకున్న నంబర్ తర్వాత ప్రతి క్యారెక్టర్ కూడా నాకేమైందంటే ఇలా స్పేస్ రావడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా తీసుకున్న సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని సేమ్ టు సేమ్ ప్రింట్ చేయాలి అంటే మనం కోడ్ ఎలా రాస్తారంటే ఫర్ లూప్ సహాయంతో ఇలా రాయడం ద్వారా మాత్రమే అచీవ్ చేస్తారనమాట అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. దీంట్లో ఎవరికి ఎంత డౌట్ ఉంది. ఓకేనా ఓకే అలానే మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఏమని నేర్చుకున్నాం మనము ఈరోజు సెషన్లో డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం కదా
ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ తీసేసేసి నేనేం చేద్దామంటే ఒక డిక్షనరీ కాన్సెప్ట్ నుంచి కంప్లీట్ చేసేస్తాను. ఓకే. మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే డిక్షనరీస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు సెషన్తో డిక్షనరీస్ని కంప్లీట్ చేసేస్తాం. డిక్షనరీ అంటే ఏం చెప్పాను? డిక్షనరీ అనేది పైథాన్లో ఉన్న ఒక ఇన్బుల్ట్ డేటా స్ట్రక్చర్. దీంతో మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడాన్ని ఏమంటారంటే పిలుస్తారంటే ఒక డేటా స్ట్రక్చర్ని పిలుస్తారు. అంటే మనం డిక్షనరీ అనే ఒక డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ ఫీచర్స్ అన్నిటి కూడా మనం చేయొచ్చు అనమాట. అలా మనోళ్ళు ఏం చేస్తారంటే పైథాన్లో ఈ డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ మనం ఏం చేసేసాము, ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారని చెప్పుకున్నాం. ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చెప్పుకున్నాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకుని దాంట్లో ఏం చేస్తారు కీ వాల్యూస్ని స్టోర్ చేస్తారు. అంటే ఐటమ్స్ని స్టోర్ చేస్తారు. ఐటమ్ అంటే ఏంటి, కీ వాల్యూతో ఉండాలి. అందుకోసం నేను ఏం చేశాను ఏ అనే ఒక స్ట్రింగ్తో ఒక కీ ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను కాలన్ పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను అంటే 22 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, ఒక ఐటమ్ అనేది క్రియేట్ అయ్యింది. తర్వాత రెండో ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. రెండో ఐటమ్ క్రియేట్ చేయాలి. నేను ఏం చేశానంటే 1 అని ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే కాలన్ పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్లో ఏం చేశానంటే పైథాన్ అని ఇచ్చాను. ఓకే. తర్వాత ఇంకో ఐటమ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే 45 అని ఒక ఇంటీజర్ అయితే కీ ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశాను 456 అనే ఒక ఇంటీజర్ వాల్యూని నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక డిక్షనరీస్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారు కీ వాల్యూస్ అనే వాటిని ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తారంటే ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. అలా మనం ఎన్ని కీ వాల్యూస్ అయితే క్రియేట్ చేయాలనుకున్నామో ప్రతి కీ వాల్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక కామా పెట్టేసి మరొక కీ వాల్యూని ఇవ్వడం అనేది చేయాలి. ఇలా మనం ఏం చేస్తామంటే డిక్షనరీస్ అనేది క్రియేట్ చేస్తాం. ఏదైతే మనం డిక్షనరీ క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన డిక్షనరీని మనం ఎప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా ఏం చేస్తాము అలానే యూజ్ చేసుకోకుండా మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్కి అసైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. అందుకోసం నేను డి అనే ఒక వేరియబుల్ ఇచ్చేసేసి దానికి మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేశానో ఆ డిక్షనరీని అసైన్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డి అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, నేను డి అనే వేరియబుల్ ఏదైతే ఇచ్చానో ఆ వేరియబుల్లో ఉన్న డిక్షనరీస్ ఏవైతే క్రియేట్ చేశానో ఆ డిక్షనరీస్ అన్నిటి నాకు ఏమైంది అంటే రావడం అనేది జరిగిపోయింది. ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక డిక్షనరీ అనేది కనుక మనం క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీతో మనం డీల్ చేయాలంటే ఏం చేస్తాం, బోల్డ్ అన్ని ఆపరేషన్స్ ఆర్ మెథడ్స్ అనే వాటిని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మనం నేర్చుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ మనం చేసేది ఏంటి, మనం ఏదైతే ఒక డిక్షనరీ క్రియేట్ చేసేసామో ఆ డిక్షనరీలో నుండి నాకేం కావాలనుకున్నానంటే ఒక వాల్యూ తెచ్చుకోవాలి అనుకున్నాను. ఏ వాల్యూ తెచ్చుకోవాలనుకున్నాను, నేను 22 అని ఉంది చూడండి ఒక వాల్యూ, ఆ వాల్యూ నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, అప్పుడు నేనేం చేయాలి డి డాట్ గెట్ ఆఫ్ ఏం చేయాలి, డబల్ కోట్స్లో ఏనివ్వాలి ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి అంటే మనం ఏదైతే వాల్యూ తెచ్చుకుందాం అనుకుంటామో దాని మీద ఒక కీ ఉంది చూడు, ఆ కీ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చండి, మనం ఏదైతే వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూని తెచ్చుకోవచ్చు అని మనం నేర్చుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద ఆపరేషన్. అలానే మనం ఏం చేస్తాము, ఇప్పుడు వాల్యూ కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అన్నిటిని నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి వసంత, అప్పుడు నేనేం చేయాలి, గెట్ కీస్ స్పేస్ ఇచ్చేసేసి కనుక మనం ఏం చేస్తామంటే పారాంథసిస్ పెట్టేసి మనం కనుక ప్లే అరౌండ్ చేసి చూసాము. అప్పుడు ఏమైందంటే నేను ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేశానో ఆ డిక్షనరీలో మనం ఏదైతే కీస్తో క్రియేట్ చేసామో ఆ కీస్ అన్నీ రావడమే జరిగింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను కదా, ఆ డిక్షనరీలో బోల్డ్ అనే వాల్యూస్ని ఇచ్చాను కదా, ఆ వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే వాల్యూస్ అనే ఒక ఆపరేషన్ చేయాలి. ఆల్రెడీ మనం నేర్చుకున్నది. అందుకోసం మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ ఇచ్చేసి
వాల్యూస్ అని ఇచ్చేసి మనం ఏం చేసామంటే క్లియర్ అవుట్ చేసి చూసాము. అప్పుడు మనకి ఏమవుతాయి అంటే మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసామో ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఒక డిక్షనరీలో టోటల్గా ఎన్నైతే కీ వాల్యూస్ ఉన్నాయో ఆ కీ వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాం, కీని వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కడికి మనం ఏం చేయాలి, ఐటమ్స్ ఐటమ్స్ అని కనిపించేసి మనం ఏం చేసామంటే క్లియర్ అవుట్ చేసి చూసాము. అప్పుడు మనకి ఏమైందో చూడండి, మనం ఏదైతే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నామో ఆ డిక్షనరీలో మనం ఎన్నైతే ఐటమ్స్ని క్రియేట్ చేసామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏమవుతుంది అంటే కీస్ వాల్యూస్తో కలిపి రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ లోపల బోల్డ్ అని ఆపరేషన్ చేస్తామని నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసేసాము, మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం చేసాం అలానే మనం ఇంకో కాన్సెప్ట్ ఏం చేసాం, ఏదైనా ఒక డిక్షనరీ లోపల కొన్ని ఐటమ్స్ని కనుక ఎడిషనల్గా కొన్ని ఐటమ్స్ని కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఎలా యాడ్ చేస్తామని చెప్పాము, నేను వస్తుంటాం. ఎలా యాడ్ చేస్తామని చెప్పాము, ఎలా యాడ్ చేస్తాం, అప్డేట్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తాము, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్లో మనం ఏం చేస్తాము, నేను చేశాను 111 అని ఒక కీ ఇచ్చాను, కాల్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే 420 అని ఒక వాల్యూ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, డి డాట్ అని పెట్టేసి మనం ఏం చేస్తాము, అప్డేట్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము, రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి దాంతో మనం ఏం చేస్తాం, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అనేవి ఇచ్చేస్తాం. ఇక నేను ఏం చేశాను వార్డెన్ ఒక వేరియబుల్ ఇచ్చేసి వాళ్ళని పెట్టేసేసి అక్కడ నేను వాల్యూ ఏమి ఇద్దాం అనుకున్నానంటే మహేష్ అని ఇద్దాం అనుకున్నాను. మహేష్ ఇద్దాం అనుకున్నాను. వచ్చేసి నేను ఏం చేశానంటే కిందకి వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డి అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది చూద్దాం, నాకేమైంది, నేను ఏదైతే ఒక వాల్యూ క్రియేట్ చేశానో ఆ వాల్యూ అనేది ఏమైంది, మనం ఇందాక క్రియేట్ చేసిన డిక్షనరీకి వెళ్ళేసి ఏమైందంటే యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. దాంతో మనం బోల్డెన్ ఆపరేషన్స్ గురించి ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం అన్నమాట. ఈ సెషన్ మనం నేర్చుకున్నాం ఏంటిది అంటే